సినిమా ఇండస్ట్రీని మేము మా చేతనైన సాయం మేము చేస్తాం, అభివృద్ధి పరుస్తానికే ప్రయత్నం చేస్తాం, కానీ వెళ్ళగొట్టం అని కూడా ఆయన వెళ్ళగొడతారని చాలామంది పుకార్లు చెప్తున్నారు. అటువంటిది ఏం లేదు. ఇండస్ట్రీ బాగే మాకు కావాలి అని చెప్పి ఆయన వేరే సందర్భంలో కూడా దీని గురించి మాట్లాడారంటే దే ఆర్ డెఫినెట్లీ కన్సర్న్ అబౌట్ దిస్ అనేది అర్థమవుతుంది. అండ్ పర్సనల్గా కూడా నాకు కలిశారు కేటీఆర్ గారు. కలిసినప్పుడు కూడా చెప్పారు, మాకు ఇండస్ట్రీ ఇక్కడే ఉండాలండి, ఉండడానికి మేము ఏం చేయాలో మీరు చెప్పండి అని చెప్పారు. ఆబ్వియస్గా నేను కాదు చెప్పాల్సింది, ఛాంబర్ చెప్పాలని వాళ్ళు చెప్తారని చెప్పాను. వాళ్ళు వచ్చి కలుస్తారని చెప్పాను. వాళ్ళు అలాగే ఫెడరేషన్ వాళ్ళు కూడా కేసీఆర్ గారిని, ఇక్కడ ఉన్న రేపు ఎవరు ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఎవరు వస్తే వాళ్ళని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, అక్కడ మినిస్టర్ గారిని కూడా కలుస్తారు. కలిసినాక జరుగుతాయి. అంటే దీంట్లో ఇక్కడ తీస్తే అక్కడ పన్నులు కడతాం అనేది ఉండదు. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఒకటే ఎక్కడికైనా వెళ్ళేది. సో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అక్కడ కట్టేది అక్కడే కడతాం, ఇక్కడ కట్టేది ఇక్కడే కడతాం. సో ట్యాక్స్లు ఇక్కడ తీసి అక్కడ కడతాం, అక్కడ తీసి ఇక్కడ కడతాం అనేది ఉండదు. ఎక్కడ చూస్తే అక్కడ కడతారు. సో ఇప్పుడు 2 స్టేట్స్ అయిపోయినప్పుడు ఆ స్టేట్లో జరిగేది ఆ స్టేట్కి వెళ్తుంది ట్యాక్స్. ఇప్పుడు మనం తెలుగు సినిమా తీస్తున్నాం, అమెరికాలో సినిమాలు వేస్తున్నారు, అక్కడ ట్యాక్స్ కడుతున్నాం అంటే అక్కడ వేస్తున్నారు కాబట్టి అక్కడ కడుతున్నారు. అమెరికా ట్యాక్స్ మనకి రమ్మంటే మనకు రాదు కదా. సో అట్లాగే ఇది కూడా అంతే. సెన్సార్ బోర్డు సెంట్రల్ అండి ఎప్పుడు ఉండేది. సో తెలుగు భాషకు ఒకటి ఉంది. అది అప్పుడు ఏంటంటే మనకి తెలుగు హైదరాబాద్ క్యాపిటల్గా ఉంది కాబట్టి హైదరాబాద్లో పెట్టారు. దాన్ని 2 ముక్కలు చేయరు. కన్నడానికి ఒకటి ఉంది, మలయాళానికి ఒకటి ఉంది, తెలుగుకి ఒకటి ఉంది, బెంగాలీకి ఒకటి ఉంది, హిందీకి ఒకటి ఉంది. అట్లా ఏ భాషకి ఆ భాషకు ఉంది. సో ఇక్కడ మన భాషకు ఉంది. ఇప్పుడు ఈ భాషకు ఉన్న దాన్ని 2 ముక్కలు చేస్తారు నేనైతే అనుకున్నా. తెలిసి జరగదు కూడా. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్ 41 నుంచి. ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి వచ్చాం. మెడ్రాస్లో మనకి ఛాంబర్ ఉండేది. సౌత్ ఇండియా నుంచి మనం ఇక్కడికి వచ్చేసాం. సౌత్ ఇండియా నుంచి వచ్చినప్పుడు మనం అక్కడి నుంచి ఏం తీసుకురాలా. సౌత్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మనం ఏమి తీసుకురాలా. కానీ సౌత్ ఇండియాలో ఉన్న ప్రాపర్టీలో ఇప్పటికీ మనకు బాగా ఉంది. మనకు ఉంది, కర్ణాటక ఉంది, కేరళకు ఉంది, మెడ్రాస్కి ఉంది. అట్లాగే ఇక్కడ ఉంటే అన్నిటికీ కలిపి ఒకటి ఉంటుంది. ఆంధ్ర విజయవాడలో ఆఫీస్ ఉంది. విజయవాడ ఆఫీస్ ఆంధ్రాకి ఫంక్షన్ చేస్తుంది. హైదరాబాద్లో హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది. ఇది రెండింటికి కలిపి ఒక ఆఫీస్గా ఉంటే నష్టమేం లేదు. తెలుగు భాషకి అంతటికీ ఒకటి ఉంటే సమన్వయపరచుకోవాల్సి. ఇప్పుడు ఇన్ని సమస్యలు 2 స్టేట్స్తో కలిపి మాట్లాడాలి. నువ్వు 2 సెపరేట్ అయిపోయినాయి అనుకుందాం. ఎవరితో మాట్లాడతారు? వాళ్ళు మాట్లాడిన వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు. ఇప్పుడు ఈ 2 సమన్వయపరచుకోకుండా 2 ట్యాక్సులు వేరు అయిపోయినాయి అంటే మాత్రం సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. సినిమా ఇండస్ట్రీ నాశనం అవ్వకూడదనే ఉద్దేశంతో చెప్పాను. మీరు అడిగిన సమస్యకి 2 ఛాంబర్లుగా జరిగితే నష్టమేం లేదు. కానీ రెండింటిని సమన్వయపరిచే ఒక ఛాంబర్ కూడా కంపల్సరీగా కావాలి. అప్పుడే తెలుగు భాష నిలబడుతుంది. తెలుగు భాష సినిమా నిలబడుతుంది. తెలుగు భాషగా తెలుగు సినిమా నిలబడుతుంది. తెలుగు సినిమా నిలబడాలంటే ఒకటి కంపల్సరీగా రెండింటిని కలిపే ఒక ఛాంబరో ఒక సమన్వయ కమిటీయో ఏదైనా అనుకోండి. దాన్ని మీరు ఏ పేరైనా పెట్టుకోండి, అది కావాలి. దశాబ్దాలుగా ఉన్నాయి కానీ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి రాజశేఖర రెడ్డి గారు పోయిన కాడి నుంచి గవర్నమెంట్లే లేవు. మనం ఎప్పటికప్పుడు చేస్తున్నాము. కొన్నిటికేమో ఏమంటారు దాన్ని, జీవోలు కూడా వచ్చినాయి, నడవట్లేదు. ఇప్పుడు యాక్టివ్గా కొత్త గవర్నమెంట్లు వచ్చినాయి, ఈజీగా జరిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మొన్న కొన్ని ఘటనలు జరిగినాయి, ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు జరిగినాయి. సో డైవర్షన్ అయిపోతుంది. అసలు మన సమస్యల నుంచి డైవర్ట్ అవ్వకుండా ఈ సమస్యలు చెప్తే మన వాళ్ళందరూ కలిసి ఒక సమస్యకు పరిష్కారం తెచ్చుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పాం. అంతేగాని గత 10 ఏళ్ళుగా ఉన్నది కొత్తగా నువ్వేం చెప్పావు అంటే నేను నిజంగా కొత్తగా ఏం చెప్పలా. కొత్తగా చెప్పేది ఏంటంటే మనం కొట్టుకుని 2 వేరే దాన్ని ఆలోచించకుండా దీని మీదకి వెళ్ళామంటే ఇండస్ట్రీ నిలబెట్టుకోవచ్చు. తెలుగు సినిమాని నిలబెట్టుకుందాం మనం. తెలుగు సినిమా ఎప్పుడైనా ఒకటే ఉంటుంది. 2 రాష్ట్రాలైనా 3 రాష్ట్రాలైనా తెలుగు సినిమా ఒకటే ఉంటుంది. ఆ సినిమాని నిలబెట్టుకుందాం. తెలుగు సినిమాని నమ్ముకొని వచ్చాం అందరం. ఇక్కడ వాళ్ళైనా అక్కడ వాళ్ళైనా ఇంకొకళ్ళ వాళ్ళైనా వచ్చు. తెలుగు సినిమాని నమ్ముకొని వచ్చాం. తెలుగు సినిమాని నమ్ముకున్న వాళ్ళు తెలుగు సినిమాని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి చెప్తున్నాం. చెప్తే గతంలో మనకి అవకాశం లేదు. అప్పటికి తేడా ఏంటని అడుగుతున్నారు మీరు. గతంలో ఈ థియేటర్స్ మీద కంట్రోల్ చేయాలంటే కొంచెం రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దట్. మీకు అందరికీ అర్థమవుతుంది. అర్థం చేసుకుని కూడా మీరు ఎక్కువ అడగొద్దు దయచేసి. సో ఆ కొంతమంది చేతుల్లో ఉంది. ఇప్పుడు కొంతమంది చేతుల్లో ఉండకుండా చేసే అవకాశం గవర్నమెంట్లకు ఉన్నాయి కాబట్టి చేస్తారనే ఆశతో ఇవాళ మళ్ళీ వచ్చాం. అంటే దీని మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఇమీడియట్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ, చిన్న సినిమా డెఫినెట్గా బతికే అవకాశం ఉంది కాబట్టి చెప్తానికి ప్రయత్నం చేశాను.
నేను ఫ్రాంక్గానే చెప్తాను, నాకేం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, లేదా దాయాల్సిన నాకు చెప్పాల్సింది కూడా ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు నాకు. నేను చెప్పేది ఏంటంటే హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ అనేది 50-60 ఏళ్ళ చరిత్ర కలిగిన ఛాంబర్ ఇక్కడ ఉండగా ఇంకో ఛాంబర్ పెట్టాల్సిన అవసరం ఏంటి? సో ఆ రకంగా వస్తే నేను వ్యతిరేకనే. ఇంకో ఛాంబర్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఒకటి ఉంది, దానికి ఒక విజేందర్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, సెక్రటరీస్ ఉన్నారు. దాన్ని మనం అది ఏపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే అది దాన్ని రికగ్నైజేషన్ కూడా ఉంది, కొత్తగా రికగ్నేషన్ కూడా అక్కర్లా. సో మళ్ళీ ఇంకోటి పెట్టాల్సిన అవసరం, దాన్ని స్ట్రాంగ్ చేసుకుందాం, దాన్ని నడిపించుకుందాం మనం. నేను కంకణం కట్టుకుంటున్నా కాదు. ఇప్పుడు ఏమొస్తుందంటే ఒక ప్రాబ్లము, అవతల రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ అని ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇది అవతల రాష్ట్రం ఛాంబర్ అవుతుంది. అందుకని తెలుగు ఛాంబర్ అయితే ఏమవుతుందంటే 2 రాష్ట్రాలకి సమన్వయపరిచే ఛాంబర్ అవుతుంది. సో ఇప్పుడు ప్రాపర్టీస్ దగ్గరికి వచ్చినప్పటికి పంచుకోవచ్చు. దానికి ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ లాగా ఆస్తి వస్తే వస్తుంది, అది పెద్ద ఇష్యూగా. పైగా ఆస్తి అంటారు, ఇది రెంటల్ ప్రాపర్టీ. ఇక్కడ మనం ఉందేమో ఇది లేదు, ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయితే అయిపోయింది, ఆస్తి లీజ్ అయిపోయింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ప్రాపర్టీ సొంతం, ఇక్కడ ఉన్న ఏపీ ఫిలిం ఛాంబర్ రెంట్కి ఉంది, ఇది లీజ్ అయిపోతుంది. అంటే ఎవళ్ళు ఎలా అనుభవించుకోవాలనుకుంటే అలా అనుభవించుకోవచ్చు. వాస్తవం కాదు, అది వాస్తవం కాదు, 100% కాదు. ఒక్క నిమిషం విన్నాం, మీరు విని తర్వాత మాట్లాడిన. ఇక్కడ ఏమంటారు దీన్ని, ఫిలిం నగర్ సొసైటీ అనేది ఒకటి ఫామ్ అయింది. ఫిలిం నగర్ సొసైటీ అని ఫామ్ అయ్యి ఇది సొసైటీ బిల్డింగ్ దే కెనాట్ సెల్ దట్ ప్రాపర్టీ ఆర్ వాట్ ఎవర్. అది నాకు తెలియదు ఎందుకు చేశారు, అప్పట్లో ఎందుకు చేశారు నాకు తెలియదు. బట్ అప్పట్లో లీజ్ ఇచ్చారు, 25 years ఏమో లీజుకి తీసుకుని కట్టుకున్నారు వీళ్ళు. అంతే తప్ప అప్పుడు సపరేట్ అవుతుందని 25 ఏళ్ల కింద ఎవడన్నా ఆలోచించి ఉంటాడు, సపరేట్ అవుతుందని ఆలోచించి ఇంత కుట్ర చేస్తారు అనేది అయితే అదైతే లేదు. నేనైతే నమ్మను. ఎవరన్నా చేశారని మీరు అనుకుంటే అది మీ ఇష్టం, మీకు స్వతంత్ర భారతదేశం కాబట్టి ఎవరిష్టం వచ్చింది వాళ్ళు అనుకోవచ్చు. బట్ నేను మాత్రం అది నమ్మను. ఇకపోతే తెలుగు సినిమాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది అనేది కూడా నేను నమ్మను. ఎందుకు నమ్మను అంటే, ఒక్క నిమిషం ఎందుకు నమ్మను అంటే, ఈ సినిమా ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉండేది మొన్నటిదాకా, అంటే ఒక 30 years 30 సంవత్సరాలు. అంటే యాక్చువల్గా మనకి ఇండస్ట్రీ వచ్చింది 95 తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయింది. అంతకు ముందంతా మెడ్రాస్లోనే ఎక్కువ బాగా ఉండేది. సో మెడ్రాస్కి దగ్గరగా ఉన్నది కృష్ణా జిల్లా వాళ్ళు ఎక్కువ వెళ్ళేవారు, అంటే నెల్లూరు కృష్ణా జిల్లా వాళ్ళ నుంచే ఎక్కువ వెళ్ళేవారు అటు. ఈ తర్వాత పై జిల్లాలు మీరు లిస్ట్ తీసుకోండి, అక్కడ ఆంధ్రాది కూడా లిస్ట్ తీసుకోండి, తక్కువ ఉంటారు. అట్లాగే తెలంగాణ నుంచి వెళ్ళి అప్పట్లో ప్రభాకర్ రెడ్డి గారు, కృష్ణ గారు కొంతమంది వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళకు ఉండేది. అందరికంటే ముందు ఆర్ నాగేశ్వర గారు అలంకార్ టాకీస్ మేనేజర్గా ఉన్న ఆయన అక్కడికి వెళ్ళి చేశారు 1950లో. అంటే వెళ్ళాలి. జయరాజ్ గారు బాంబే వెళ్ళి హీరో అయిపోయాడు సైలెంట్ డేస్ 1930లో. సో ఎందుకు అయ్యారు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండాలా. ఆ రోజుల్లో ప్రయాణం కూడా కష్టం ఉండేది కాబట్టి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన ఈ 30-35 ఏళ్లలో ఇవాళ వర్కర్స్, నేను ఫస్ట్ ఫెడరేషన్ పెట్టినప్పటి నుంచి నేను అందులో వ్యవస్థాపకుడిగా కాకపోయినా కానీ మొదటి నుంచి నేను ఉన్నా. మొదట్లో పెట్టినప్పుడు ఆల్మోస్ట్ 95%, అంటే అంతకుముందు ఇక్కడ ఉన్న వర్కర్స్ 5% తప్ప 95% అటు నుంచి మెడ్రాస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఉండేవారు. అందులో తమిళియన్స్ కూడా ఉండేవారు అప్పట్లో. ఇవాళ అదే ఫెడరేషన్లో ఇవాళ మోర్ దెన్ 60% తెలంగాణ నుంచి ఉన్నారు. వినండి, మొత్తం వినండి, మీ ఇష్టం వచ్చింది మీరు. సార్ మీరు వినండి సార్, అది అబద్ధం. తెలంగాణ అది చాలా పొరపాటు నుంచి నేను ఇప్పుడు ఏది ఇవాళ డైరెక్టర్లు 8 మంది ఉన్నారు పెద్దవాళ్ళు. 2 కోట్లు 3 కోట్లు తీసుకునే వాళ్ళు మొత్తం 12 మంది కోట్లు తీసుకునే డైరెక్టర్లు ఉన్నారు. 12 మందిలో 8 మంది 8 మంది ఉన్నారు. 8 మంది ఉన్నారు. మీకు మళ్ళీ నలుగురైతే 8 మంది ఉన్నారు. ఆర్టిస్టుల్లో ఆగండి. దానికి ఎవరు బాధ్యత? ఏది లేదు, 100% కాదు. ఎవరెవరు అసలు ఫస్ట్
అలాంటి పిరికి వాళ్ళ దగ్గర అసలు మన దగ్గరికి వెళ్ళటం ఎందుకు? మళ్ళీ పరికెట్ట వస్తుంది. అసలు ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అసలు మొత్తం అమ్మేసుకుని వెళ్ళిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ. సార్ ఇప్పుడు ఒక నిమిషం చెప్తాను, మిగిలిన వాళ్ళ సంగతి వదిలేయండి, నా సంగతి నేను చెప్తా. అంటే నేనేదో తెలంగాణని క్లెయిమ్ చేద్దామని కాదు. ఒక్క సెకండ్ శేఖర్ గారు ఒక్క నిమిషం ఆగండి. మా ఫ్యామిలీ తెలంగాణ సాయుధ పోరాటం చేసి జైలుకి వెళ్ళిన ఫ్యామిలీ. మా పెద్దనాన్నగారు మా నాన్నగారు తెలంగాణ సాయుధ పోరాటంలో జైలుకి వెళ్ళారు. 69లో నేను తెలంగాణ స్టేషన్కి జైలుకి వెళ్ళా. నేను ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్గా జైలుకి వెళ్ళా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు సినిమా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ తెలంగాణ సినిమా ఆర్ ఆంధ్ర సినిమా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు సినిమా మాట్లాడినాం. తెలుగు సినిమా అంటే ఇక్కడ సినిమా ఇక్కడ, అక్కడ సినిమా అక్కడ. అంటే ఇక్కడ తీసుకునే వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు, అక్కడ తీసుకునే వాళ్ళు అక్కడ తీసుకుంటారు. ఇక్కడ తీసుకున్నప్పుడు మనం డెవలప్ చేసుకోవచ్చు కదా. ఎవడో వచ్చి మనకి ఏదో చేయాలని అనుకోవాల్సిన అవసరం నాకేంటి, మీకేంటి, మనకేంటి, ఎవరికైనా ఏంటి అవసరం లేదు కదా. ఎవరు గ్యారంటీ ఇవ్వాలా? ఎందుకు గ్యారంటీ ఇవ్వాలా? ఎవరన్నా వచ్చి నువ్వు నాకు పని ఇస్తావా, పని ఇవ్వ, మన పని మనం నేను చేసుకోలేమా? చేసుకుంటానికి ప్రయత్నం చేయకూడదా? మనం ఇవాళ రాష్ట్రం సాధించుకోలేదా? సాధించుకున్న వాళ్ళ మనం పని సాధించుకోలేమా? నాకు ఇస్తావా అని ఎవరిని అడుక్కోవాల్సిన కర్మ మనకేం పట్టింది? ఎందుకు అడుక్కోవాలి? అడుక్కుందామని ఇంకా అనుకుంటున్నామా? సెపరేట్ తెలంగాణ వచ్చినాక ఇంకా అడుక్కుందామని అనుకుంటాం. చెప్పండి, అడుక్కుందాం వెళ్ళి. అదే అడుక్కోవటమే కావాలా? అడుక్కోకూడదు కావాలి కాబట్టి మనకు నిలబెట్టుకుందాం. మళ్ళీ మనం అంటే ఇదిగో మీరు ఒక్క నిమిషం ఏంటి బాబు? అవును, ఎవరు కలిసి ఉందాం అంటున్నారా? నిన్ను ఎవరు కాదు. మీరు తెలుగు సినిమా తీస్తారా, వేరే సినిమా తీస్తారా చెప్పండి. మట్టి అయిపోయింది. అరే ఇందాక చెప్పినా కదమ్మా, తెలుగు ఏపీ ఛాంబర్. సత్యం, ప్రాబ్లం ఏంటంటే ఎవరి సినిమా వాళ్లే తీసుకుంటారు. ఇప్పుడు మద్రాస్ శ్రీధర్ ఉన్నాడు, ఆంధ్ర సినిమా తీస్తాడు, లేకపోతే దిల్ రాజు ఉన్నాడు, ఇక్కడే తీస్తున్నాడు. సో వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు కాదా? అది ఎప్పటి నుంచి? అది ఎట్లా? ఇప్పుడు ఇది చాలా తప్పు. ఇది అంటే ఇది చాలా తప్పు. ఒక్క నిమిషం అది ఎట్లా కాదబ్బా? హలో, ఒక్క నిమిషం వినండి. సంబంధం 100% లేదు. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో సంబంధం లేదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందో నాకు తెలీదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ఏపీ ఫిలిం ఛాంబర్ అని ఏదైతే చెప్పబడుతుందో హైదరాబాద్లో ఉన్న ఆఫీసు మాత్రము తెలుగు ఫిలిం ఛాంబర్గా పరిగణనలోకి ఉండి, ఏ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ అని ఆల్రెడీ పరిగణనలో ఉన్నది హైదరాబాద్ ఫిలిం ఛాంబర్గా ఉండి, ఎక్కడైతే విజయవాడలో ఉన్నదో ఛాంబర్ ఉందో అది ఏపీ ఫిలిం ఛాంబర్గా పరిగణనలో ఉండాలి. దానికి తెలుగు ఛాంబర్ అవ్వకూడదు. అది ఇందాక మీకు చెప్పాను, మీరు అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు. సో ఒక్క నిమిషం అయితే అక్కడ రాష్ట్రానికి అది ఏపీ ఫిలిం ఛాంబర్, ఇక్కడ రాష్ట్రానికి తెలంగాణ ఫిలిం ఛాంబర్. ఈ రెండింటిని సమన్వయపరుస్తానికి ఇది రెండింటి జాయింట్ ప్రాపర్టీ కింద ఇది ఉంటుంది అని చెప్పాను. ఇది ఇంత క్లియర్గా నేను చెప్పినాక ఇంకా అది ఉంది ఇది ఉందని మీరు పోట్లాడితే నేనేం చేయను? మళ్ళీ పెత్తనం అంటావు. ఫస్ట్ పాయింట్, నేను ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో అన్ని వర్గాలకు ఇంక్లూడింగ్ జర్నలిస్టులతో కలిపి నేను ఒకటిని అనుకుంటా, పార్ట్ ఆఫ్ ఇట్ అనుకుంటా. సో మీరు వస్తారా నాతో చెప్పండి? వాళ్ళు వస్తారు. అయితే వాళ్ళు వస్తారు. ఒకటి ఉంది ఇక్కడ. ఎప్పుడు ఒక్క నిమిషం అన్న. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఇంకోటి చెప్తా. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ ఏది అడిగాను మర్చిపోయా. ఈ వర్గాల వీళ్ళు డెఫినెట్గా కలిసి రారు. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా
అందరం ఒకటి అనేది బోగస్. ప్రెస్ మీట్లో మీ ముందు నేను దొంగ నవ్వులు నవ్వుతూ చెప్తున్న మాట నిజం. ఎప్పుడు ఎవళ్ళు ఒకటి కాదు. అందరికీ ఎవడి కింద ఉన్న రంగు వాడికి ఉంది. అంతా ఇదే. అయితే ఇవాళ ఉన్న ఈ కొంచెం క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం మనం. ఇండస్ట్రీని కానీ మీరు చెప్పిన మన వాళ్ళని కానీ కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి కాపాడుకోవటానికి మార్గాలు ఇవన్నీ రకరకాల మార్గాలు చెప్తున్నాను అంతే తప్ప దీన్ని కూడా మీరు అటు ఆంధ్రాకో లేకపోతే తెలంగాణకో అన్వయించుకుంటే దానికి నేనేమి చేయలేను. నేను ఎప్పుడు ఇండస్ట్రీ బాగు లేకపోతే అందరూ మనుషులు బాగు అంటే రీజన్స్ బాగు నేను ఎప్పుడు ఆలోచించలేదు, ఆలోచించను కూడా. నేను చెప్పింది ఏంటంటే ఇందులో పెట్టినవన్నీ చేసుకుంటే ఇవాళ తెలంగాణలో ఇండస్ట్రీ నుంచి మొత్తం డెవలప్ అవటానికి 100% అవకాశం ఉంది. అలాగే ఆంధ్ర వాళ్ళు మాకు అన్యాయం జరిగిపోతుంది అనుకుంటే వాళ్ళు కూడా దీన్ని చేసుకుంటే వాళ్ళకి బాగా జరుగుతుంది. అక్కడ చేసుకుంటే ఇక్కడ కాదు చేసుకుంటే. ఇది చేసుకుంటానికి మనందరం కలిసి మన ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు, జర్నలిస్టులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, వర్కర్స్ అందరూ కలుసుకుని చేసుకుంటే ఇండస్ట్రీని నిలబెట్టుకుంటూ మీరు చెప్పిన ఇక్కడ లోకల్గా ఉన్న తెలంగాణ కళాకారులను కూడా పెంచుకుంటూ ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశానికి మనం అందరం కలిసి పని చేయాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పటమే ఈ ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ.